హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడాను. వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసారంటే స్టిచ్చింగ్ మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మీరు మిస్ అవుతారు. ఆల్రెడీ ఈ గౌను కటింగ్ పెట్టానండి వీడియో. ఇది స్టిచ్చింగ్ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, రండి స్టిచ్చింగ్లోకి వెళదాం. ముందుగా లోపలి లైనింగ్ని మనం 4 ముక్కల లంగాలాగా కట్ చేసాం కదా, దాన్ని అన్ని పార్ట్లు జాయింట్ చేసుకుందాం. 4 పార్ట్లని జాయింట్ చేసి పెట్టాలి. మనం క్రాస్ కటింగ్ తీసిన 4 ముక్కల్ని లైన్గా జాయింట్ చేసి పెట్టాలి. అయితే క్రాసులే జాయింట్ చేయాలి, అంచులు వచ్చిన వైపు అంచులే జాయింట్ చేయాలి. అలా చేస్తేనే నీట్గా వస్తుంది మనకి. మీకు తప్పుపోకుండా ఉండాలంటే ముందుగా రెండు పార్ట్లు జాయింట్ చేసుకొని ఆ 2 పార్ట్లను మళ్ళీ జాయింట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది మీకు తప్పుపోకుండాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం సుమండి. క్రాసులు జాయింట్ చేసుకోండి, అంచులు జాయింట్ చేసుకోండి, చక్కగా కుదురుతుంది మీకు. తర్వాత లైనింగ్కి ముందుగానే కింద వైపు ఒక 1/2 ఇంచి పట్టీ వేసుకోండి. అలా డబల్ మడత మడుచుకొని వేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది, చక్కగా చేతవుతుంది కూడాను. లోపల లైనింగు రెడీ అయింది చూడండి. తప్పుపోకుండా జాగ్రత్తగా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే లైనింగు రెడీ అయిపోయింది. మెయిన్ పార్టు చూడండి, అలా ఆ బిట్లన్నీ అలాగే లైన్గా జాయింట్ చేసుకోవాలి. తప్పంటూ రాదండి, ఎందుకంటే ఇది టెంపుల్ కటింగ్ కాబట్టి కింద వచ్చేసేసి కటింగ్ అనేది ఉండదు కాబట్టి కరెక్ట్గా మనం ఇలా తిరగేసుకుంటూ రెండు బిట్లు కలుపుకుంటూ మనం జాయింట్ చేసుకోవాలి. కింద కటింగ్ వచ్చిన మేర జాయింట్ చేసుకోవాలి. మనం బార్డర్ దగ్గర దాకా అవసరం ఉండదు, కటింగ్ ఉన్న మేర చేసుకుంటే సరిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఒక్క వీడియోతో మొత్తం అర్థం అవ్వాలని ఏమీ ఉండదండి. కొన్ని పాయింట్లైనా మీరు నేర్చుకోగలిగారంటే ఎంతో గొప్ప. వీడియో మా కోసం కాదు, మీకోసం చూడండి. ఏ పాయింట్ మీకు ఉపయోగపడుతుందో తెలియదు కదా. కింద వైపు అలా కటింగు ఉన్నంత వరకు అలా మనం తిప్పేసుకోవాలి. అక్కడ చిన్నగా రఫ్ లాక్కోవాలి. 1కి 2 కుట్లు వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఖర్చులన్నీ లైనింగ్ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి పిల్లలకు కూడా ఎలాంటి చిరాకు పెట్టదు. ఈ డ్రెస్సు నీట్గా ఉంటుంది. బాగా ఫుల్ వర్క్ ఉందండి ఈ శారీలో. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మెయిన్ పార్టు లైనింగు ఇలా జాయింట్ చేసుకోండి. మీరు ఇలా జాయింట్ చేసుకోండి పట్టుకొని. కుడుతున్న వ్యక్తి కూడా ట్రైనీనేనండి, దగ్గరుండి చూపించి కుట్టిస్తూ మీకోసం నేను వీడియో పెడుతున్నాను. లైనింగు మెయిన్ పార్టు ఒకదాని మీద ఒకటి వేసేసి అలా నీట్గా ఖర్చులు లోపలికి పోయేలాగా నడుము దగ్గర ఒక కుట్టు వేసుకోండి. మీ ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నారంటే ఇంట్లో ఉండే మీరు బెస్ట్ టైలర్ అవుతారండి. టైలరింగ్ కూడాను ఒక గొప్ప కళ లాంటిదేనండి. ఒకే పని నలుగురు చేస్తే ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కరు చేస్తే చాలా నీట్గా చక్కగా వస్తుంది, ఒక్కొక్కరు చేస్తే గజిబిజిగా ఉంటుంది. అది ట్రైన్ అవ్వటంలోనూ మనం మనసు పెట్టి స్టిచ్ చేసుకోవటంలోనూ ఉంటుంది. పూర్తి అయిపోయింది. నడుము 2 పార్ట్లు మనం ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఒక హ్యాండు అంచు వార పొడవు తగ్గింది, ఒక హ్యాండ్కి కరెక్ట్గా వచ్చింది. రెండో హ్యాండ్కి ఇలా అంచు వార పొడవు తగ్గింది. అందుకని ఒక చిన్న అంచు ముక్క తీసుకుని హ్యాండ్కి ముంజేయి దగ్గర మనం ఇలా జాయింట్ చేసుకున్నామంటే, పైన ఒక స్టిచ్ వేసుకున్నామంటే ఏమీ కనిపించదండి మనకి. అసలు అతుకు వేసినట్టే అర్థం కాదు, ఆ డిజైన్లోకి వెళ్ళిపోతుంది. 2 హ్యాండ్స్కి లైనింగ్ వేసి కుట్టేసుకోండి. తరువాత మొత్తం అవుట్లైన్ వేసుకోండి. 2 హ్యాండ్స్కి అలా వేసేసుకోండి, చక్కగా వచ్చేస్తుంది మీకు. అంచులు వచ్చిన ముక్కలు వచ్చాయనుకోండి, అలా పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది.
ముంజేతి దగ్గర స్టార్ట్ చేసుకొని అలా కుట్టి తిప్పేసుకోండి. మొత్తం అవుట్లైన్ వేసుకోండి హ్యాండ్స్ రెండు కూడాను. తర్వాత మెయిన్ పార్టు స్టిచ్చింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ పూర్తయ్యాయి. ముందుగా మెయిన్ పార్టు నెక్కు అలా పెట్టేసి లైనింగ్ మీద పెట్టి మనం కుట్టి తిప్పేసుకోవాలి. క్లాత్ మందంగానే ఉంది కాబట్టి నేను ఎలాంటి క్యాన్వాస్ కూడా ఉపయోగించలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అప్పుడే క్యాన్వాస్లు అవి చేయలేరు కాబట్టి ఇలా నేర్పిస్తున్నాను. ఫస్ట్ టైము ఇలా నేర్చుకుంటే మీకు తర్వాత బాగా చేతవుతుంది. జాయిన్ చేసి తిరగేసి అలా నెక్కు కూడాను మనం అదంతా కట్ చేసి తీసేసి మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని తిరగేసి పైన డబల్ స్టిచ్ చేసుకోవాలి. అంచెమ్మడి ఒకటి పాదం వార ఒకటి వేసుకున్నామంటే చాలు, అవి మెలికలు తిరగకుండా ఉంటాయి. స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగుందండి గౌను. చాలా అందంగా వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. చేయి తిరిగిన వాళ్ళు కుట్టినట్టుగానే వచ్చింది. నెక్ దగ్గర అలా 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది. ఈ మెయిన్ పార్ట్ కూడాను నేను ప్రిన్స్ కటింగ్ కోసం కటింగ్ చేయట్లేదండి. అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కటింగే చేయాలని ఏం లేదు. అలా అవుట్లైన్లు వేసేసుకొని మనం ముందుగా చూడండి అలా కుట్టేసుకున్నామంటే పిల్లలకి గౌన్లు అందంగా వస్తాయి. అలా మధ్యలో నుంచి ఒక లైన్ కనుక గీసుకున్నామంటే మనం ఒక లైన్ కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత తిరగదిప్పి మనం దాన్ని అలా షేప్ కుట్టు వేసుకున్నట్టుగా ముందు ఒక కుట్టు వేసేసుకోండి. మొత్తం ఒకేసారి బార్కి లైన్ తీస్తే మాత్రం కటింగ్ చేయలేదు కాబట్టి అలా షేప్ కుట్లాగా ఒక కుట్టు వేసుకోండి. ఎందుకంటే ముందుగానే మొత్తం కుడితే సరిగ్గా రాదు, మనం కటింగ్ పెట్టలేదు కాబట్టి. అలా కుట్టిన తర్వాత దాన్ని మనం అలా మోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా పై వరకు మనం అలా సర్జ్ చేసుకుంటూ అలా జాగ్రత్తగా పై వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. బాగా నీట్గా వచ్చాయి అవి. ఇలా హ్యాండ్స్ కూడాను ఇలా కాకుండాను ఇది లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఇలా పెట్టకూడదు. దాన్ని మంచి వైపు నుంచే మనం అదిగోండి అలా ఒకదాని మీద ఒకటి వేసి మంచి వైపు నుంచే మనం లోడింగ్ పద్ధతి అంటే ఇలా కుట్టుకోవాలి హ్యాండ్స్ అవి. ఎందుకంటే గుచ్చుకుంటుందేమో అన్న ఉద్దేశంతో. పిల్లలు గుచ్చుకుందంటే ఒక్కసారి కూడా వేయరండి డ్రెస్సు, మనం ఎంత కష్టపడి కుట్టినా కూడాను. ఓవర్లా కన్నా చేయించుకోవాలి, లేదు ఇలా లోడింగ్ పద్ధతిలోనైనా కుట్టుకోవాలి. ఈ గౌన్ మొత్తం కూడా లోడింగ్ పద్ధతిలోనే కుట్టాము. అంచెమ్మడే పాదం వార అలా స్టిచ్ చేసుకొని దాన్ని మనం పీసులు అవి బయటికి రాకుండా ఉండడం కోసం ఒక్కసారి కత్తెరతోటి జాగ్రత్తగా కట్ చేసుకొని లో వైపుకి పెట్టేసి ఒక స్టిచ్చింగ్ వేస్తే లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుందండి. గుచ్చుకుంటాయేమో అన్న వాటికి ఇలా తప్పకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దగ్గరుండి ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను నేను. షోల్డర్స్ కూడాను లోడింగ్ పద్ధతిలోనే పెట్టాను. వాటిని షార్ట్ వీడియోలుగా పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే మీరు వీడియో పెద్దదైతే అసలు చూడటం లేదు, అది నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. స్టిచ్చింగ్ చేసేవాళ్లే కాదు, వీడియో తీసేవాళ్ళు ఉండాలి. దాన్ని మీకు ఎడిట్ చేసి వాయిస్ కాల్ పెట్టి జాగ్రత్తగా పంపించడానికి చాలా కష్టం అవుతుంది. మా ఇంట్లో అయితే వీడియో పెట్టాలంటే చాలా కష్టమండి. దేనికంటే మాది సెంటరు, బయట బండ్ల సౌండ్లు, కుక్కల సౌండ్లు అలా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా కష్టం ఒక వీడియో నేను అప్లోడ్ చేయడానికి, ఎంతో ఇబ్బంది పడుతుంటాను. బాగా పొద్దుపోయిన తర్వాత రాత్రి 11 గంటలప్పుడు పెడుతుంటాను. ఒక్కొక్కసారి పగలు పెట్టాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. మంచి వైపు జాయిన్ చేసేసి తర్వాత లో వైపు అలా ఒక స్టిచ్ వేసుకున్నారంటే లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుందండి. చాలా బాగా వచ్చేస్తుంది. షోల్డర్స్ దగ్గర కూడాను లోడింగ్ పద్ధతే పెట్టాను. ఆ వీడియో మీకు షార్ట్లో పెడతాను చూడండి. ఎందుకంటే మీరు వీడియో ఎక్కువైతే అసలు చూడడం లేదు, మా శ్రమ అంతా వృధా అవుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.